మీరు అగ్రీ చేస్తారా దీంతో? బేసికల్గా ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మెజారిటీ టైపు అందరినీ హౌస్ అరెస్టులు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని విధంగా 2 మాజీ ముఖ్యమంత్రుల్ని కొన్ని సంవత్సరాల పాటు నిర్బంధించారు. కొన్ని వేల మందిని కొన్ని సంవత్సరాల పాటు నిర్బంధించారు. అసలు ఇంటర్నెట్ యాక్సెస్ కానీ లేకపోతే సోషల్ మీడియా యాక్సెస్ కానీ ఏమీ లేకుండా జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది సరిపోకుండా 35A అనేటువంటి దాన్ని యాడ్ చేసి ఆర్టికల్ని దాని ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్కి విపరీతమైన అధికారాలు ఇచ్చారు. ఎట్లా ఇస్తారు? 10 రోజుల ముందు మనకు ఎన్నికలు జరుగుతున్న ప్రాసెస్లో 4 ఎమ్మెల్యేలను అపాయింట్ చేసి పెట్టచ్చు అన్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళు కావాలని బ్యాక్ ఎండ్లో ఉండి గవర్నర్ ఇప్పుడు నడపాలి దాన్ని. ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం మనం. ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఎవరైనా కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అధికారాలను వాటిని తగ్గించినటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లో ముందే ఎక్స్పెక్ట్ చేసేదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే బ్యాక్ సీట్లో పెట్టి డ్రైవింగ్ చేసి చేయాలి. ఇదా ప్రజాస్వామ్యం వాళ్ళు కోరుకునేది? ఆర్టికల్ 370 ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ, డిబేటబుల్ ఇష్యూ. అది రకరకాల స్టేట్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1/72 ఉంటుంది, తెలంగాణలో 1/72 ఉంటుంది. టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్, టు ప్రొటెక్ట్ ది ల్యాండ్, ట్రైబల్స్ కల్చర్ని దానికి పెట్టారు అవన్నీ కూడా. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్రపంచానికి సంబంధించి ఎన్నికల ఎజెండాగా పెట్టలేదని అంటున్నారు. డెవలప్మెంట్ లో భాగంగా అంటున్నారు. భారతీయ జనతా పార్టీది చిన్నప్పటి నుంచి ఉన్న ఎజెండా అది. మా ఊర్లో అమలాపురం గోడల మీద రాసేవారు ఆర్టికల్ 370. వాడికి ఏం సంబంధం లేదు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 మా ఊర్లో ఉన్నటువంటి నష్టపోతామని తెలిసినా కూడా ఆ రోజు ఆర్టికల్ రద్దు చేశారు. ఓకే, మీ మేనిఫెస్టోలో ఉంది కదా, మేనిఫెస్టోలో మళ్ళీ ఆర్టికల్ 370 ఇస్తామని ఉంది కదా, మీరు ఇచ్చిన హామీ. కానీ ఇది ఎట్లా సాధ్యం? నేనేది ఒకవేళ మీరే అధికారంలోకి వచ్చారనుకుందాం, ఆర్టికల్ 370ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయో నేషనల్ కాన్ఫరెన్స్ పునరుద్ధరించడం సాధ్యమేనా? అంటే పార్లమెంట్ లో బిల్ పాస్ కాకుండా దేర్ ఆర్ సర్టన్ సెన్సిటివ్ ఇష్యూస్ ఇన్ దిస్ ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు జరిగినటువంటి వాటిలో రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దాన్ని మనం ఇక్కడే కూర్చుని జడ్జిమెంట్ ట్రయల్ చేయడం అనేది కాని పని అది. సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగారు కదా, వాళ్ళే ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చారు కదా. ఆర్టికల్ 370 రద్దు చేశాక జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరైనా ఎన్నైనా కలవండి, ఆ ప్రజలు ఏం కావాలనుకున్నారు, కోరుకున్నారు కదా. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారు, ఇప్పుడు చేయటం సాధ్యమేనా అని అడుగుతున్నాను నేను. అనేది వాళ్ళు బీజేపీ అధికారంలో, వాళ్ళు రద్దు చేసినప్పుడు మేము ఎన్డీఏ అధికారంలో ఉంటే ఇండియా కూటమి ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆర్టికల్ 370ని ఇంప్లిమెంట్ చేయగలరా? మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చి కాదండి, దేశంలోకి వచ్చిన తర్వాత చేస్తాం. నేషనల్ పర్స్పెక్టివ్ లో మళ్ళీ ఎలక్షన్ పెడతాం కదా, అంతే కదా. చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ అంటే మైండ్ సెట్ చూడండి. ఒక అభివృద్ధి వల్ల చాలా అంటే ఇబ్బంది పరిస్థితి. అవును, అంటే అభివృద్ధి అంతే కదా, అభివృద్ధే కదా. ఇప్పుడు చూడండి ఇవాళ అదే చెప్తున్నాను. ఇవాళ జనానికి ఏం సంబంధం అండి ఇది? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా జమ్మూ కాశ్మీర్? అదే అంటున్నా, వెళ్ళండి ఒకసారి, వెళ్ళండి. నేను కూడా వెళ్ళాను. ఇవాళ అక్కడ స్వచ్ఛందంగా అక్కడ మనం జెండా ఎగరేసుకోవచ్చు. ఇవాళ స్వచ్ఛందంగా ఎగరేసుకోవచ్చు. మీరేంటంటే జమ్మూ సార్, ఇవాళ మీరేంటంటే జమ్మూకి వెళ్ళండి, తర్వాత శ్రీనగర్కి వెళ్ళండి. వాళ్ళ శ్రీనగర్లో ఎక్కడైనా కూడా ఏంటంటే మొత్తం జెండా ఎగరేస్తారు. రిపబ్లిక్ డే నాడు జెండా ఎగరేస్తున్నారు, దసరా ఫెస్టివల్ దీపావళి చేసుకుంటున్నారు. అసలు మీరు ఛాన్స్ కూడా ఇవ్వలే కదా. ఛాన్స్ ఎప్పుడు ఇస్తున్నారు? పాకిస్తాన్ అంటే అక్కడ అంటే పాకిస్తాన్ జెండా ఎగరేస్తే అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే సెల్యూట్ కొట్టినారు. ఇది దేశభక్తులే చెప్తున్నాం కదా, దేశభక్తులే కాబట్టి ఇవాళ ఏంటంటే షూటింగ్ చేసుకోవచ్చు అక్కడ. ఇవాళ ఏంటంటే మనం డైరెక్ట్ గా పోవచ్చు, సైట్ సీయింగ్ చేయొచ్చు. ఇవాళ అక్కడ ఎంతో మంది ముస్లిం సోదరులు ఇవాళ భాగస్వాములు అయినారు. ఇవాళ అక్కడ మీ దగ్గర కేంద్ర మంత్రి ఉన్నాడు కూడా డ్రాప్ చేశారు. భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి కూడా డ్రాప్ చేశారు. మీరు చేసిన ఒక లూజ్ అండ్ టెక్నాలజీ వల్ల ఇబ్బంది అవుతుంది సార్. నేను చెప్పేది నేను వెళ్ళాను సార్, అక్కడ జెండా ఎగరేసిన దగ్గర ఉన్నా నేను. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడికి వెళ్ళాను నేను. రాహుల్ గాంధీకి ఆపర్చునిటీ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. మీరు చేయలేరని చెప్పారు, సెక్యూరిటీ పెట్టలేరని చెప్పారు. మీరు లేకపోతే కూడా జమ్మూ కాశ్మీర్ 2010 లో కూడా జెండా ఎప్పుడు ఎగరేస్తారు? ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు జైల్లో పెట్టి రద్దు చేసి ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినారా? రాహుల్ గాంధీకి కూడా ఆపర్చునిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశంలో
జమ్మూ కాశ్మీర్ advantage తీసుకోండి, కాంగ్రెస్ వాళ్ళ ఈ మాట్లాడుతున్నారు. దేశంలో అంతర్భాగమే. Whatever, sir. కాదండి, వాళ్ళే ఈ దేశానికి ఇది అన్నట్టు చెప్తారు. జమ్మూ కాశ్మీర్ అంతకుముందు అంతర్భాగం కాదా? ఉంది కదా, ఏం చేసినారు మరి? మీరేం చేశారు చెప్పండి, మీరు మీరేం చేశారు చెప్పండి, మీరేం చేశారు? రాళ్ళు రూపాయలు జనాలు చంపారు, 500 రూపాయలు ఇచ్చినారు, 500 రూపాయలు ఇచ్చినారు. ఏంటంటే స్టోన్ పెయింటింగ్ వచ్చింది, భారతీయ జనతా ఇవాళ పార్టీ అందరూ ఏంటంటే విలువలు టూరిస్టులు వస్తున్నారు, అక్కడ టూరిస్టులు సార్, వస్తున్నారు. 1.78 crores భారతీయ టూరిస్టులు జనతా వస్తున్నారండి. పార్టీ 5 ఏళ్ల 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత 1.78 టూరిస్టులు వస్తున్నారు. చెప్పండి ఎంత అరే మంది బోల్డ్ వచ్చిందా? మీరు అరే చెప్పారు. ఎక్కడ వచ్చింది చెప్పండి, ముందు ఎక్కడ వచ్చింది చెప్పండి. 2019 కన్నా ముందు వచ్చిందా చెప్పండి. స్టాటిస్టిక్స్ తీయండి, ఇవాళ స్టాటిస్టిక్స్ తీయండి రుతురాజు గారు, తీయండి. మరి మరేనంటే చెప్తున్నా ఇవాళ టూరిస్టులు ఎందుకు పోతారు చెప్పండి, అక్కడ సేఫ్టీ ఉంటేనే పోతారా అని చెప్పి టెర్రరిస్టులు పోవడానికి పెద్ద నోట్లు రద్దని చెప్పాడు. మొత్తం డబ్బులు వచ్చాయి, ఏం చేశారు మీరు? ఎక్కడ జరిగింది ఇక్కడ? నిన్న కాక చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అశోక్ కానీ నేను అడుగుతున్నది ఒక్కటి కాదు సార్, అది కాదు. అంటే కామన్ గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఆర్టికల్ 370 మళ్ళీ పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 52 సీట్లలో ఇండియా కూటమి లీడింగ్ లో ఉందంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి నిలబడే అవకాశం కనిపిస్తుంది. మీరే అధికారంలోకి వస్తున్నారు. కానీ రేపొద్దున మీరు దానికి ఓట్లు వేసారంటే ఏంటి ఉద్దేశం? అంటే మన మ్యాండేటా వాళ్ళ మ్యాండేటా? జమ్మూ కాశ్మీర్ ఓటర్ల మనోభావాలను రెస్పెక్ట్ చేసి మీరు జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ ఇచ్చేసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, లేకపోతే మన నలుగురు జడ్జిమెంట్ ఇస్తామా? నో మీరు మీకు మ్యాండేట్ ఇచ్చి ఇప్పుడు మిమ్మల్ని గెలిపించిన అదే ఓటర్లు రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీస్తారు కదా అంటున్నా. ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడు అని ప్రజలు దేనికి ఓటేశారు? ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటే ఓటేశారు కాదు, వాళ్ళు మేము చేసామంటే దానికి ఓటేశారు వద్దని చెప్పి. ఎందుకు తీసుకోకూడదు మీరు? నేను 370 పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇది సాధ్యమైనప్పుడు నేనేమంటానంటే మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామంటే లేకపోతే బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేనిఫెస్టోలో పెడితే ప్రజలు గెలిపించారు, మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో జమ్మూ కాశ్మీర్లో వచ్చినంత మాత్రాన ఆర్టికల్ 370ని మళ్ళీ తిరిగి ఎస్టాబ్లిష్ చేయడం అనేది సాధ్యం అవుతుందో? వాళ్ళ చేతుల్లో ఉందో పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా? జనానికి ఓటేసిన జనానికి ఆ విషయం తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో అధికారంలో లేదు అని. కానీ ఇట్స్ అన్ యాంటీ బీజేపీ ఓట్ అమాంగ్ ద కమ్యూనిటీ సేయింగ్ దట్ ఇది 370కి వ్యతిరేకంగా వాళ్ళు, అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా, మోస్ట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ ఇట్, బట్ కశ్మీర్లో వాళ్ళు వ్యతిరేకించారు. అది ప్రతిబింబిస్తుంది. బట్ దే నో దట్ కాంగ్రెస్ పార్టీ చేయలేదని తెలిసినా ఓటేశారు, ఎందుకంటే సెంటర్లో లేదు కాబట్టి. బట్ వీ కాంట్ సే దట్ మీరు అంటే ఇక్కడ వచ్చారు కాబట్టి డిమాండ్ చేయటం అనేది ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఎన్ యాంటీ ఓట్, ఇట్ ఈస్ ఏ ప్రో ఓట్ ఫర్ కాంగ్రెస్ అండ్ ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్. సో పీపుల్ పీడీపీకి మీరు చూస్తే 3 ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి దాదాపు 9% ఓటేదో వచ్చింది ఇప్పటివరకు మనం చూస్తే. బీజేపీకి 26% సీట్స్, 26 సీట్స్ వచ్చినాయి, 26% ఓట్ షేర్ కూడా వచ్చింది. నేషనల్ కాన్ఫరెన్స్కి 22% ఓట్ షేర్ వచ్చింది, కాంగ్రెస్కి 13% వచ్చింది. సో టుగెదర్ అలయన్స్కి 23 + 12 అంటే ఎంత, అది 45 దాకా వచ్చింది. సో ఇట్స్ ఏ ప్రో ఓట్ అండ్ యాంటీ బీజేపీ ఓట్. అంటే అక్కడ తెలుసు జనాలకి, ఇవాళ వీళ్ళు స్టేట్లో వచ్చినంత మాత్రాన అది రద్దు చేస్తారని తెలుసు, తెలియకుండా ఉండదు. బట్ ఇట్స్ అన్ యాంటీ ఓట్, అంటే నువ్వు నాకు అన్యాయం చేసావని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ 35A ఉంది కదా, ప్లస్ ప్రాపర్టీ ఇన్నర్. బట్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 370కి ఎక్కువ యాక్సెప్టెన్స్. బీజేపీ ఈజ్ లుకింగ్ మోర్ అట్ ది రెస్ట్ ఆఫ్ ఇండియా బై యూజింగ్ దిస్ థింగ్. అంటే కాశ్మీర్లో 370 రద్దు చేయటం వల్ల, అబ్రగేషన్ వల్ల దే గాట్ మైలేజ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది ఇండియా. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ డిబేటబుల్ టాపిక్. అది మంచిదా కాదా, ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు చేయగలిగారా లేదా అన్నది. సో దాట్స్ ఎ వెరీ డిబేటబుల్ టాపిక్ అండ్ ఇట్స్ డిబేటెడ్ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ ఆల్సో. బట్ ఇక్కడ మనం స్పష్టంగా చూస్తుంది ఇప్పుడు రిజల్ట్స్ ట్రెండ్స్ అయితే అలయన్స్ ఈజ్ లైక్లీ టు ఫార్మ్, బికాస్ 48 ఇనఫ్. మీరు అన్నారు కదా 50 సేఫ్ నెంబరు, బట్ 48 ఇనఫ్ ఈవెన్ విత్ 5 మెంబర్స్ ఎల్జీ ఫామ్ చేసినా కానీ. సో కాశ్మీర్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్గా చూడాల్సి వస్తుంది. అంటే ఆ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు జమ్మూ కాశ్మీర్ రెస్ట్ ఆఫ్ ఇండియా మీద ప్రభావం చూపిస్తాయా అంటే ఇప్పుడు బీజేపీ 370 ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా, బట్ ఫలితాలు అక్కడ ఐ డోంట్ థింక్ సో. బట్ హర్యానా ఎన్నికలు మాత్రం ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ మూమెంటం. బట్ మహారాష్ట్రకు సంబంధించి ఇందాక సార్ చెప్తున్నారు, మహారాష్ట్రలో ఈ ఫలితాలు ప్రభావం అంటే మూమెంటము
మొరేల్ ఒకటి ఉంటుంది కానీ బట్ మహారాష్ట్ర ఈజ్ డిఫరెంట్ బాల్ గేమ్ ఐ థింక్. సో ఇట్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లోకల్ ఫ్యాక్టర్స్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ కాశ్మీర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దట్స్ వాట్ మనకి జమ్మూలో కూడా మిక్స్డ్ పాపులేషన్ ఉన్న చోట ఎన్సీ కుడ్ ఏబుల్ టు విన్ 1 or 2 seats. అండ్ కాశ్మీర్లో అవుట్ అండ్ రైట్ వ్యాలీలో రౌట్ అయిపోయింది. దో మనం చూస్తే ఇండిపెండెన్స్ తగ్గుతూ వస్తున్నారు, 8 seats వస్తున్నారు. అండ్ కాశ్మీర్ వ్యాలీలో బీజేపీ హెస్ సపోర్టెడ్ ఇండిపెండెన్స్. డిస్పైట్ దట్ వాళ్ళు దే కుడెంట్ మేక్ ఇన్రోడ్స్. సో అది క్లియర్గా పీడీపీ ఓట్ షేర్ ఏదైతే అంతా ఎన్సీకి వెళ్ళిపోయింది. ఎందుకంటే పీడీపీ గతంలో బీజేపీతో వాళ్ళు సపరేట్ అయినా ముందు ఫామ్ చేశారు గవర్నమెంట్, కాబట్టి పీడీపీకి ఓట్ షేర్ అంతా ఎన్సీకి వెళ్ళింది. సో అది క్లియర్గా మనకు అనిపిస్తుంది. లే లడఖ్ని సపరేట్ చేయటం ఏమన్నా బీజేపీకి ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చు కొంత. సో యూటీ వచ్చేసింది. మరి ఈ దేశం ఏర్పడిన తర్వాత రాష్ట్రాలు ఏర్పడ్డాయి, యూనియన్ టెరిటరీని రాష్ట్రాలుగా ప్రమోట్ చేశారు. ఫస్ట్ టైం ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చి రాష్ట్ర ప్రతిపత్తి నుంచి తగ్గించి యూనియన్ టెరిటరీ చేశారు. వెరీ పెక్యులర్ సిచ్యువేషన్. అనేక చోట్ల మనం అనేక అంశాలు చూసాం. జస్ట్ కావాలని వాళ్ళ కంట్రోల్ కోసం, జనాన్ని భయపెట్టడం కోసం ఇవన్నీ చేసి వాళ్ళ చేతులు పెట్టి ఎందుకు ఇవ్వాలండి, ఒక నోట్ ఎందుకు ఇవ్వాలి, హోమ్ మినిస్ట్రీ ఎందుకు అపాయింట్ చేయాలి వేరే ఎమ్మెల్యేస్ని, ఏం జరుగుతుంది అసలు? సో ఇన్ని విషయాలు మాట్లాడేవాళ్ళు. ఓకే, ఆర్టికల్ 370 వెరీ బిగ్ ఇష్యూ, డిబేటబుల్, మనతో అయ్యే పని ఏం కాదు, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు జరుగుతుంది. సెన్సిటివ్ ఇష్యూ కూడా, ఎందుకంటే మనం వీఆర్ నాట్ సపోజ్ టు పాస్ ఎనీ జడ్జిమెంట్ ఆన్ దస్. ఎవరు సఫరర్స్ ఉంటారో వాళ్ళు దాని నుంచి లబ్ధి పొందడం, నష్టపోవడం. అంటే మళ్ళీ